ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ మాత్రం మేము శ్రీరామ్ సమృద్ధి శ్రీ లలితా సహస్రనామ లేఖన పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అసలు ఈ లేఖన పుస్తకం అంటే ఏంటి? ఇది రాయటం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? ఇంకా ఇందులో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అంటే ఎలా రాయాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, రాసాక ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కొక్క విషయము మనం చెప్పుకుందాం. లేఖన పుస్తకం అసలు ఎందుకు ప్రచురించాము అంటే, లలితా సహస్రనామం చదివేటప్పుడు కొంతమంది అక్షరములు పలికే విధానంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు మేము గమనించడం జరిగింది. అంటే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటం వలన, లేదా విదేశాలలో ఉండటం వలన, లేదా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నా కూడా మనం చాలా తరచుగా ఎక్కువగా ఆంగ్ల పదాలు ఉపయోగిస్తూ ఉన్నందువలన మనకి కొంత చదవటంలో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. అదీ కాక ఇప్పుడు లలితా సహస్రనామంలో మనము మందస్మిత ప్రభాపూరమజ్జత్కామే సమానసా, ఈ పదాలు మనం ఎక్కడైనా నిత్య జీవితంలో ఉపయోగిస్తామా? ఉపయోగించం కదా. అలాగే నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి, ఈ పదాలు ఈ ఈ ఈ పాదంలో ఉన్న అక్షరాలు కానీ పదాలు కానీ మనం ఎక్కడైనా ఉపయోగించం కదా. అంటే మనకి కొంత పరిచయం తక్కువ ఉంటుంది వీటితో. అలాంటప్పుడు వాటిని పలికేటప్పుడు గురువుగారి దగ్గర కూర్చుని చక్కగా గురువుగారు ఒకసారి చెప్పి మనం 2 సార్లు పలకటం వల్ల, లేదా గురువుగారు ప్రతి నామానికి లేదా ప్రతి పదానికి లేదా ప్రతి పాదము కూడా చక్కగా పద విభజన చేసి అర్థం చెప్పి మనము పలికేటప్పుడు, ఉదాహరణకి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పలుకుతారు చాలామంది. అదే మనము గురువుగారి దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నాం అనుకోండి, వారు అప్పుడు వెంటనే మనకి ఏం చెప్తారు? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్తారు. అప్పుడు మనం నేర్చుకున్నప్పుడు శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పలుకుతాం. అలా చక్కగా పూర్తి చేయటము అంటే ఒక నామాన్ని పూర్తిగా పలకగలగాలి. ఫైనల్ పాయింట్ అంటారు చూడండి, చక్కగా పలకగలగాలన్నమాట. ఆ ఫినిషింగ్ ఉంటుంది చూసారా, అది బాగుండాలి. అప్పుడు శ్లోకం వినటానికి కానీ శ్లోకం చదివేటప్పుడు కానీ మనలో కలిగే ఆ వైబ్రేషను, ఆ ప్రతిస్పందన వలన లలితా సహస్రనామం నిండా పెద్దవాళ్ళు చెప్తారు కదా, లలితా సహస్రనామం పూర్తిగా బీజాక్షరాలతో నిండి ఉంది. కాబట్టి చక్కగా మనము మఠం వేసుకుని కూర్చుని అమ్మవారి ఎదురుకుండా దీపారాధన చేసుకుని పరుగులు పెట్టకుండా ఒక్క శ్లోకం అయినా సరే తప్పులు పోకుండా ఎలా చదవాలో అలా చదివితే అప్పుడు మనకి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి, మన కర్మలన్నీ కాస్త అమ్మవారి దయ వలన మనకి ప్రయోజనం దొరుకుతుంది, ప్రయోజనం లభిస్తుంది. దాంతోపాటు మనం చదవగా ముక్తి కూడా లభిస్తుంది. అది తర్వాత విషయం. కానీ లలితా సహస్రనామ ప్రధానంగా ఏం చేస్తుంది అంటే మనకి ముందు ఐహిక సుఖాలన్నీ ఇస్తుంది. అబ్బో మనకి అసలు మీకేం కావాలి అని చెప్పమంటే 1 2 3 4 5 అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎన్ని కోరికలు ఉంటాయో మనకి. మరి అవన్నీ తీరాలి కదా. అవన్నీ తీరాక వైరాగ్యము, మోక్షము, అవన్నీ కూడా అమ్మవారు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? మనము ఎలా చదవాలో, స్తోత్రము ఎలా చదవాలో ఎలా చదవకూడదో తెలిస్తే అప్పుడు చక్కగా మనకి ప్రయోజనం కలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మేమేం చేసామంటే లలితా సహస్రనామ లేఖన పుస్తకం తీసుకొచ్చాం. మొదట మేము విడుదల చేసిన ఈ పుస్తకంలో పైన శ్లోకం ఉంటుంది,
ఆ తరువాత అక్షర విభజన చేశాం. అంటే శ్రీమాత అంటే శ్రీ పక్కన కాస్త ఖాళీ వదిలి, మా పక్కన ఖాళీ వదిలి, తా, ఈ విధంగా ప్రతి శ్లోకము కూడా. అంటే మీకు ఒకవేళ ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియంలో చదివి తెలుగు ఎక్కువగా ఉపయోగించడం వల్ల లేకపోవటం వల్ల మర్చిపోయి ఇవన్నీ ఉన్నా కూడా చక్కగా ఆ అక్షరాల మీద మీరు దిద్దుకుంటూ పైన శ్లోకం చూసుకుంటూ 5 సార్లు ఒక్కొక్క శ్లోకము రాసుకోవచ్చు. ఈ విధంగా మొత్తము లలితా సహస్రనామంలో ఉన్న 182.5 శ్లోకాలు యదక్షర పదభ్రష్టం, ఉమాయై నమః, ముందు ధ్యాన శ్లోకాలు, అస్య శ్రీలలితా సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య, అక్కడి నుంచి ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. సరే, బాగుంది. అంటే ఈ పుస్తకము లలితా సహస్రనామ లేఖన పుస్తకము 5 సార్లు రాసుకోవచ్చు మనము. దీనివల్ల ముఖ్యంగా ప్రయోజనం ఏంటంటే లలితా సహస్రనామము తప్పులు లేకుండా, తప్పులు పోకుండా చక్కగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి ప్రయోజనం ఇది. దానికి మనం ఏం చేయాలి అని అంటే, శ్లోకాలు అన్నీ ఒకేసారి రాయాలా, రోజుకొక శ్లోకం రాయాలా, రోజుకి ఎంతసేపు రాయాలి? అబ్బా, ఎన్ని ప్రశ్నలు అసలు. ఎలా మొదలు పెట్టాలి? మీరు చక్కగా అంటే మళ్ళీ మంచి రోజు అంటే మిగతా రోజులన్నీ కావా, ఏ రోజు మంచి రోజు, ముహూర్తం ఏమిటి, ఇవన్నీ పక్కన పెట్టండి. అన్ని రోజులు అమ్మవారివే. తిథి నిత్యా దేవతలు అని చెప్పుకుంటున్నాం కదా, ప్రతి తిథికి ఒక దేవత ఉన్నారు కదా, అప్పుడు అన్ని రోజులు అమ్మవారివే కదా. మన సత్సంకల్పమే మంచి రోజు. చక్కగా ఈ పుస్తకం తీసుకుని మొదట మీరు ఒక ప్రణాళిక వేసుకోండి. ప్రణాళిక అంటే మొదట ఒక్కొక్క శ్లోకము, ప్రతి శ్లోకము నేను ఒకసారి రాయటం పూర్తి చేశాక మళ్ళీ వెనక్కొచ్చి రెండోసారి రాస్తాను. ఇదొక పద్ధతి. అలా కాకుండా నేను ఒక్కొక్క శ్లోకము ముందు 5 సార్లు రాసేసుకుంటాను. అప్పుడు నాకు శ్లోకం బాగా వచ్చేసినట్టు అవుతుంది. ఈ శ్లోకాన్ని నేను రాసేటప్పుడు ఎలా రాస్తానో, శ్రీ మాతా, శ్రీమాత ఇలా అనుకుంటూ రాస్తాను అని మీరు మీ మనసులో మీరు అనుకుని ఒక ప్రణాళిక. లేదు, ఇలా కాకుండా నేను ముందు మొత్తం ఒకసారి మొత్తం ధ్యాన శ్లోకాల నుంచి చివరి వరకు శ్రీ ఉమాయై నమః వరకు మొత్తం ఒకసారి రాసుకుంటూ వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ మొదటి నుంచి రాయటం మొదలు పెడతాను. ఇలా అన్న మీరు ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. ఇది పక్కన పెడితే, నాకు రోజు రాయటం కుదరదండి, నేను చాలా బిజీగా ఉంటాను. అలాంటప్పుడు మొదట మీరు ఏం చేయొచ్చు, మీకు ఎప్పుడు ఖాళీ ఉంటే, మనం అనగానే శుక్రవారము, ఆ శుక్రవారం ఈ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, ఆ పని చేసేయాలి, ఈ పని చేసేయాలి అని ఎంత ఒత్తిడికి లోనవుతారంటే, శుక్రవారమే మీకు కుదరకపోతే శుక్రవారమే చేయాలన్న సిద్ధాంతం ఏమీ లేదు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మొదట రోజుకి నేను ఒక 5 నిమిషాలు మాత్రం రాసుకుంటాను. అలాగే రాయండి. వారానికి 1 రోజు రాస్తాను, అలాగే రాసుకోండి. నేను 11 రోజుల పాటు రోజు రాస్తాను, శుభం, అదే చేయండి. 21 రోజుల పాటు రాస్తాను, అలాగే చేయండి. 40 రోజులు రాస్తాను, అలాగే చేయండి. ఇదంతా మనం అనుకోవటం దేనికంటే ఒక క్రమశిక్షణ కోసం, ఒక డిసిప్లిన్ వస్తుంది. కాబట్టి అలా నెమ్మదిగా ఏదో ఒక రకంగా మొదలు పెడితే, అసలంటూ లేచి నిలబడి అడుగు వేయటం మొదలు పెడితే తర్వాత నెమ్మదిగా వేగంగా నడవటం వస్తుంది, పరుగు పెట్టడం వస్తుంది, అన్నీ వస్తుంది. అసలు లేచి నిలబడి ఒక అడుగు వేయటమే వేయకుండా కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే మనము పరుగులు పెట్టడం ఎప్పుడు నేర్చుకుంటాం? కాబట్టి మొదలు పెట్టండి ఎక్కడొక్కడ. ఇది ఒక విధానం. కాబట్టి లలితా సహస్రనామ లేఖన పుస్తకాలు దీనికంటే మొట్టమొదట మీరు చక్కగా దోషాలు లేకుండా
చక్కగా అమ్మవారి స్తోత్రాన్ని నేర్చుకోవటానికి. సరే, ఇందులో మేము ఏం చేసాము, 2వ వెర్షన్ తీసుకొచ్చాం. దాంట్లో ప్రతి పేజీ, ప్రతి శ్లోకము 2 సార్లు రాసే విధంగా తీసుకొచ్చాం. మొదటి పుస్తకాన్ని మేము పబ్లిష్ చేసినప్పుడు అది వెయిట్ ఎక్కువగా ఉండటం వలన ఇంటర్నేషనల్ షిప్పింగ్ చేయాలి అని అంటే కొంత వెయిట్ ఎక్కువ అవుతోంది కాబట్టి నెంబర్ ఆఫ్ కాపీస్ తెప్పించుకుందాం అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని. అదీగాక ఎవరికైనా ఇచ్చినప్పుడు ఇప్పుడు 5 సార్లు రాయాలా, మాకు ఎక్కడ ఎంత టైం ఎక్కడ ఉంది అని కొంచెం వాళ్ళు మనసులో అనుకున్నా కూడా మనకి అమ్మవారి నామం కాబట్టి మనకి బాధగా ఉంటుంది. కాబట్టి 2 సార్లు రాసేది కనుక ఉంటే మాకు సౌలభ్యంగా ఉంటుందండి అని చాలామంది అడగటం వల్ల మేము 2nd వెర్షన్ కూడా 2 సార్లు రాసే పుస్తకాన్ని తీసుకొచ్చాం. అయితే ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే 10 పుస్తకాలు ఒక సెట్గా ఇవ్వాలి. దాని ధర, ప్యాకింగు, మిగతా విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని 10 పుస్తకాలు మేము ఒక సెట్ లాగా కొనుక్కోవాలి అని ఒక నియమం పెట్టడం జరిగింది. ఈ 10 పుస్తకాలు కనుక తీసుకుని మా ఉద్దేశం ఏంటంటే 1-2 పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు ఉంచుకొని మిగతా పుస్తకాలు శ్రావణ మాసంలోనో లేకపోతే నవరాత్రి సమయంలోనో లేదా ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బొట్టు పెట్టి వాళ్ళకి కూడా మంచి జరగాలని ఒక పుస్తకం వాళ్ళకి ఇవ్వటం ద్వారా, ఇలా ఇవ్వటం ద్వారా మీకు అందుకున్న వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది అన్న ఉద్దేశంతో, ముఖ్యంగా మనము ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. మనకు ఏదైతే మంచి జరుగుతోందో ఆ మంచి ఇతరులకు కూడా కలగాలి అన్న భావన, అలాంటి ఆచరణ మనకి రావాలి అన్న ఉద్దేశంతో 10 పుస్తకాలు ఒక సెట్గా తీసుకురావడం జరిగింది. అయితే ఈ పుస్తకాలు తీసుకొచ్చినప్పుడు 10 పుస్తకాలు కొనుక్కున్న కొంతమంది రోజుకొక పుస్తకం చొప్పున, ఒక పుస్తకం పూర్తి చేయడానికి ఒక 3 గంటల సమయం పడుతుంది కాబట్టి పొద్దున 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర చొప్పున రోజుకొక పుస్తకం పూర్తి చేసేసి వారు సంకల్పం చెప్పుకొని ఆ పుస్తకాన్ని పూర్తి చేసేసినప్పుడు 10 రోజులలో 10 పుస్తకాలు రాయాలన్న వాళ్ళ సంకల్పంలో 5-6 రోజులు గడిచేసరికి, 6-7 రోజులు పూర్తయ్యేసరికి వారి కోరికలు, ఎప్పటి నుంచో ఉన్న వారి కోరికలు నెరవేరటము, అవి వారు మాతో పంచుకోవటం వల్ల మేము ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాని మేమెక్కడా కూడా ఈ పుస్తకాలు మీ కోరికలు తీరుతుంది ఈ పుస్తకాలు రాస్తే అన్నది మేము ఎక్కడా చెప్పడం లేదు. ఇది కేవలము భక్తుల అభిప్రాయాన్ని మేము పంచుకుంటున్నాము. అయితే నిజంగా ఈ పుస్తకాలు రాస్తుంటే కోరికలు తీరుతున్నాయా? తీరితే ఎందుకు తీరుతాయి? అసలు అలాంటి అవకాశం ఉందా? ఇది నిజమేనా? వీటన్నిటికీ సమాధానము మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి. ఇక్కడ కొంతమంది మీ పుస్తకాలే కొనుక్కోవాలా, ఇది ఒక వ్యాపారమో, దేవుడి పుస్తకాలతో వ్యాపారం చేస్తారా, లేకపోతే తెల్ల కాగితాల మీద రాసుకుంటే అమ్మవారి కోరికలు తీర్చరా, ఇలా సోషల్ మీడియా మాధ్యమాల్లో వారి ఇష్టమైన కామెంట్స్ వారు చేస్తున్నారు. అది వారి అభిప్రాయం. అయితే తప్పులు లేకుండా శ్లోకాలు రాయటం ముఖ్యం. రామకోటి మనం ఎలా రాస్తున్నామో, గోవింద ఎలా రాసామో, శివకోటి ఎలా రాస్తామో ఒక పుస్తకం పెట్టుకుని గీతలు కొట్టుకుని రాయటం లేదు కదా. అలాగే పైన శ్లోకం ఉన్నప్పుడు కింద చక్కగా 2 సార్లు రాసుకోవటానికో 5 సార్లు రాయటానికో అవకాశం ఉన్నప్పుడు ఆ శ్లోకాన్ని చూస్తూ ఒక పుస్తకంలో రాయటం అనేది ఆ రాసే వాళ్ళకి ప్రేరణ ఇస్తుంది. కాబట్టి వారు ఆ పుస్తకాన్ని కొనుక్కొని రాయాలని వారు సంకల్పించుకుంటున్నారు. ఒకవేళ ఇదంతా మీకు వ్యాపారము, తెల్ల కాగితాల మీద కూడా రాసుకోవచ్చు అమ్మవారికి నమస్కారం చేసుకుని అంటే తప్పకుండా తెల్ల కాగితాల మీద రాసుకోవచ్చు. మీరు ఒక నోట్స్ పెట్టుకుని తప్పకుండా రాసుకోవచ్చు. కొనుక్కుంటున్న వారి ఉద్దేశం అది కాబట్టి ఈ పుస్తకంలో రాస్తే బాగుంటుంది, తప్పులు లేకుండా శ్లోకాలు ఇచ్చారు, అమ్మవారి ముఖ చిత్రం ఉంది చక్కగాను, పుస్తకంలో రాసుకుని ఆ పుస్తకాన్ని మన ఇంట్లో పెట్టుకుందాము అన్న ఉద్దేశంతో వారు కొనుక్కుంటున్నారు. ఈ పుస్తకంతో అవసరం లేదు, నేను ఒక నోట్స్ కొనుక్కొని దాంట్లో రాసుకుంటాను అన్నా కూడా మీరు తప్పకుండా రాసుకోవచ్చు. ఇక్కడ రాయటము, తప్పులు లేకుండా రాయటమే ప్రధాన ఉద్దేశం.
ఈ విషయాలు గమనిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ పుస్తకాలు రాస్తే నిజంగా కోరికలు తీరుతాయా అనే అంశాన్ని మనం చెప్పుకుందాం. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.